ఆనంద నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కాంగ్రెస్ పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అనుదినం అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఆపదలో ఉన్నారు అంటే నేనున్నా అంటూ అనుక్షణం రాత్రి పగలు తేడా లేకుండా ఈ ప్రాంత ప్రజల కోసం అనునిత్యం ప్రయత్నం చేసినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాటి నరసింహ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అన్న నమస్తే అన్న. అన్న 10 ఏళ్ళ అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కానీ అధికారంలోకి రాలేకపోయింది. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పార్టీ అనంతరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందన్న. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర పాలన గురించి మీరు ఏమంటారన్న? అధికారంలోకి వచ్చినాక రైతుల పాలన, రేవంత్ రెడ్డి కష్టం ఏందనేది తెలుసుకొని ఒక రైతు బిడ్డగా ఆయన రైతు కుటుంబంలో పుట్టి రైతుల కొరకు తెలుసుకొని కింది నుంచి వచ్చిన నాయకుడు, ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా చేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిందంటే ప్రజల కష్టాలు ఎట్లుంటాయి, రైతుల కష్టాలు ఎట్లుంటాయి, విలేజ్లలో ప్రజలు ఎట్లుంటారు, విలేజ్లో ఎట్లా ఉండాలి, ఏ డెవలప్ కావాలని చెప్పేసి ఆయనకు బాగా అనుభవం ఉంది. ఎందుకంటే ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టినోడు, వ్యవసాయం చేసిండు, దాని గురించి ఏ రకంగా రైతుకు బాధలు ఉంటాయని తెలుసుకొని మొన్న మన ఆదివాసీలకు ఏదైతే ఉందో మరి సోలారు కరెంట్ ఇచ్చి, బోరు మోటార్లు ఇచ్చి, బోర్లు వేయించి ఆ నల్లమలలో పుట్టిన బిడ్డ అటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ తెలుసుకొని మరి అక్కడ ఆ రైతుల సమక్షలు, ఆ కుటుంబ సమక్షలు ఎట్లుంటాయి అనేది వాళ్ళకి సాగు చేసి మీరు బతకాలి, మీరు డెవలప్ కావాలని చెప్పేసి వాళ్ళకు చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి అంటే ఏంటంటే రైతు కుటుంబంలో పుట్టిండు కాబట్టి ఆ సమక్షలు తెలుసు కాబట్టి అట్లా చేయగలిగిండు, వాళ్ళు డెవలప్ కావాలని. అదేవిధంగా మన ప్రాంతం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మన కాన్స్టిట్యున్సీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మనం ఎట్లా రోడ్డు పెద్దగా ఉండి బాగుంటుందని చెప్పేసి రేడియల్ రోడ్డు తేవడం, త్రిపురాలు రోడ్డు ఏదైతే వస్తుందో అమన్గల్ అవతలకి వెళ్ళి తీసుకురావడం, మన ప్రాంతానికి ఇంకా ఏదైనా కంపెనీలు తీసుకురావడం, ఈ స్కూళ్ళు తీసుకురావడం, కాలేజీలు తీసుకురావడం, అలాంటివి ఆయన కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అందరిగిట్టంగా కలుసుకొని పోయి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మరి మా కింది కార్యకర్తల గిట్టంగా అందరూ నాతో పాటు మా మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అందరం గిట్టంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి అందరం పనిచేయడం జరుగుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది అద్వితీయ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సగానికి మెజార్టీ పడిపోయింది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఏడాదిన్నర కాలం పాలన పూర్తి చేసుకునే తరుణంలో ప్రజా సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న? 2023లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతగిట్టంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వస్తే ఎంపీ ఎలక్షన్లు గిట్టంగా కాంగ్రెస్ పార్టీకి అసలు రావని చెప్పారు బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్లు కానీ. మా నాయకులంతా కంకణం కట్టుకొని 16కు 8 సీట్లు గెలుచుకొని మిగతా సీట్లు గిట్టంగా కొన్ని దగ్గర వచ్చిపోయినాయి. అది పెద్ద తేడా కదా. మళ్ళీ మేము గెలిచినట్టే 1000 ఓట్లు, 2000 ఓట్లు, 1500 ఓట్లతోనే కొన్ని ఎంపీలు 4-5 ఎంపీలు పోవడం జరిగింది. ఇప్పుడు ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు నెంబర్ కానీ, మున్సిపాలిటీ కానీ, జడ్పీటీసీ కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే జెండా ఎగిరేస్తుంది. కాంగ్రెస్ ప్రతి విలేజ్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా సర్పంచులు కాంగ్రెస్ అవుతాయి, ఎంపీటీసీలు కాంగ్రెసే, జడ్పీటీసీలు కాంగ్రెసే. అత్యధిక మెజార్టీతోని ఎక్కువ కోరం చేసేది మాత్రం కాంగ్రెస్ వే చేస్తారు. అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 7.5 పైగా దశాబ్దాల కాలంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా కులగణన అనేది చేపట్టలే. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది చేపట్టలే. ఎస్సీ వర్గీకరణ కూడా ఎక్కడ చేయని పరిస్థితి. ఇవన్నీ కూడా అంటే చరిత్రలో ఎవరూ చేయని విధంగా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. దీంతో ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా మెజార్టీ అంటే ప్రజల నుంచి ఏ విధంగా మద్దతు లభిస్తుందన్న? గతంలో ఎన్టీ రామారావు కానీ, రాజశేఖర రెడ్డి కానీ 2 రూపాయలకు అప్పుడు ఆ రోజుల్లో కిలో బియ్యం ఇస్తామన్నప్పుడు
అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు అని ఆ రకంగా ఏదైతే తెలిసి ఆ నాయకులు ఏదైతే నివాడబెట్టుకున్నారో అదేవిధంగా రేవంత్ రెడ్డి గిట్టంగా స్థిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది బీద రైతులకంతా. అదేవిధంగా ఆయన కులగణ కాడికి వస్తే ఏంటంటే ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీల కులగణ చేస్తే కులగణలో ఏ క్యాస్ట్లో ఎంతమంది లబ్ధి పొందాలా, సరే రాజకీయంగా కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ల గిట్టంగా ప్రతి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, చెంచులు కావచ్చు, అందరి ఏ కులానికి గిట్టంగా అందరికీ సామాజికంగా అందరికీ న్యాయం చెందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మరి రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ కోరిక మేరకు నువ్వు కులగణ చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తే ఎంబడే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పాస్ చేసి ఆయన కులగణ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం గిట్టంగా చేయలే, ఏ గవర్నమెంట్ చేయలేదు. 7 దశాబ్దాల నుంచి గిట్టంగా ఎవరు చేయండి ప్రోగ్రాం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇప్పటి గిట్టంగా రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని సన్న బియ్యం ఇస్తే ఇంతకుముందుకు దళారులు తినేవారు, దొడ్డు బియ్యం దళారులు తీసుకుపోయి అమ్ముకునేవాళ్ళు. ఇవాళ సన్న బియ్యము ఏ కుటుంబం బియ్యం తీసుకుపోయినా ఆ కుటుంబము ఒక్కో కిలో గిట్టంగా బయటికి ఇస్తలేదు, అందరూ వండుకొని తింటా ఉన్నారు. ఇవాళ చాలా మంది గిట్టంగా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతు గిట్టంగా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉంటే అలా సన్న బియ్యం తెచ్చుకొని తింటా ఉన్నారు. అన్ని ఊర్లలో నిన్న మల్లురవి గారు వచ్చి ఆగ్దోటపల్లి ఇల్లు చెక్ చేసినాం అందరం పోయి. కరెంటు ఎంతమందికి ఏదైతే లబ్ధిదారులు 200 యూనిట్ల లోపల 95% వాళ్ళకు లబ్ధిదారులకు కరెంటు ఫ్రీ వస్తుంది. చాలామందికి 95%లో సన్నబియ్యం వస్తున్నాయి. 95% మన రుణమాఫీ గిట్టంగా రావడం జరిగింది. ఏది ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల వరకు వాళ్ళకు రైతు భరోసా పడ్డది. అదేవిధంగా రుణమాఫీ గిట్టంగా ప్రతి ఒక్క రైతుకు ఆడ రుణమాఫీ గిట్ట కావడం జరిగింది. ఏడో కొన్ని ప్రాబ్లాలలో ఉండి బ్యాంకులో కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లింక్ ఆఫ్ సరిగా లేకుండా దానివల్ల కొంతమందికి ఒక 5% మాత్రమే మిగిలిపోయారు. ఆగ్దోటపల్లి మేము ఎంక్వైరీ చేస్తే అన్నిటి గిట్టంగా లబ్ధి జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పినవి అన్ని గిట్టంగా అమలు చేశారు. ఇంకా వాళ్ళు చెప్పిన కన్నా ఇంకెక్కువ చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్లు అని చెప్పేసి కేసీఆర్ చెప్తే ఏ ఊరు గిట్టంగా ఒక్క డబల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయిండు. ఇవాళ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తామంటే ఇవాళ ప్రతి విలేజ్లో 15-20 ఇండ్లు ఇచ్చి లేని వాళ్ళకి గుడిసెలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తుంది, ముగ్గులు పోపిస్తున్నాం, బునాదులు తీస్తున్నారు, బేస్మెంట్లు కడతా ఉన్నారు. కొంతమందికి బిల్లులు గిట్టంగా వచ్చినాయి. అంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఉన్న ఒక బీసీ బంద్ కావచ్చు, ఒక దళిత బంద్ కావచ్చు, మైనార్టీ బంద్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పంచుకుతున్నారనే కోణంలో ప్రతిపక్షాల నుంచి నాడు విమర్శలు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజీవ్ యువ వికాసం కావచ్చు, లేదంటే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కావచ్చు, ఏ విధంగా అంటే పారదర్శకంగా జరుగుతుందన్న మీకు రిపోర్ట్ ఏ విధంగా ఉందన్న? ఇప్పుడు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఎస్సీ బంధు ఎస్టీ బంధు అనేది వాళ్ళు పేరు చెప్పుకొని వాళ్ళు ఒక ఊరుకు ఒకటిచ్చి ఉసుకెదల్లి ఏదో చక్కెర వదిలి సీమెల కొలిపినట్టుగా వాళ్ళు ఇచ్చింది ఒకటే ఊరికి ఒకటి ఇచ్చి ఇస్తున్నాం అని చెప్పారు. కానీ అవి గిట్టంగా ఏంది 10 లక్షల రూపాయలు దళిత బంధు అని చెప్పేసి ఇచ్చి ఎస్సీలకు ఇస్తే అలా 3 లక్షల కమిషన్ తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ మా కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది ఏదైతే ఇప్పుడు మన వివ వికాసం పెట్టిందో ఆ వివ వికాసం గిట్టంగా ఖచ్చితంగా లబ్ధిదారునికే చెందుతుంది. లబ్ధిదారునికి వెళ్ళి ఎవరి గిట్టంగా ₹1 తీసుకునేది లేదు. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి విలేజ్లో మా లీడర్లు అయితే ఎవరు ఉన్నారో సెక్రటరీకి అప్పచెప్పి ఇందిరమ్మ కమిటీకి అప్పచెప్పి ఎవరికిట ₹1 ఫ్రాడ్ చేయొద్దు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తున్నారు, మా ఎంపీ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడ గిట్టంగా ₹1 ఫ్రాడ్ చేయరు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటు గతంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ప్రతి ఊర్లో ఇచ్చి ఉంటారు ఇప్పటికే కొన్ని సంవత్సరాల కింద. ఇప్పుడు గిట్టంగా అట్లనే ఇచ్చి ఎక్కడ గిట్టంగా ₹1 గిట్టంగా లోటు జరిగేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు, ఎక్కడ గిట్టంగా జరిగేది లేదు. అంతా లబ్ధిదారునికే అందుతుంది. అది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరుతో లక్షల ఎకరాలు దోసుకున్నారు. అది సర్పంచ్ స్థాయి నుంచి మొదలు పెడితే మంత్రులు ఎమ్మెల్యేల వరకు కూడా అది కొనసాగింది. భూభారత్ అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అయితే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు చెప్పడం జరుగుతుంది. దీంతో రైతులు ఏ విధంగా తృప్తిగా ఉన్నారన్న భూభారతి చట్టం ద్వారా మేలు జరుగుతుందని కోణంలో రైతులు ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుందా? ఇది వాళ్ళు ధరని తీసుకొచ్చి
ప్రతి ఊర్లో సమక్షం ఉంది. ఇప్పుడు నేను వచ్చి గిట్టంగా ఎవరు చర్చకు వచ్చినా చూపిస్తాను. నేను మా ఊర్లో గిట్టంగా బాధ్యతలు ఉన్నారు. ఆ ధరణి పేరు మీద తీసుకొచ్చినాయి. కొంతమందివి రోడ్ అనేసిరు, కొంతమంది ప్లాట్లు అనేసిరు, చెప్పులు అరిగిపోయినాయి వాళ్ళు చేసుకోలేక. ఇప్పుడు భూభారత్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు భూభారత్ ఏదైతే పెట్టినరో, టీఆర్ఎస్ గవర్నమెంట్ ధరణి తీసుకొచ్చి వాళ్ళు వందల ఎకరాలు కబ్జాలు పెట్టిరు కాబట్టి వాళ్ళకి తెలుసు మేము కబ్జా పెట్టినాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గిట్టంగా పెడతారేమని ఓగానాలు, కానీ కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేసేది కాదు. ఇప్పుడు ప్రతి మండలం గిట్టంగా ఇప్పుడు మీరు ఎక్కడ రిపోర్టు తీసుకున్నా ప్రతి మండలాల్లో ఏం చేస్తున్నారు, ఎక్కడైతే రోడ్ అని పడ్డా ప్లాట్లని పడ్డా నిజమైన రైతుకి ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంఆర్ఓలు ఆర్డీఓకి రాస్తున్నారు, ఆర్డీఓ నుంచి కలెక్టర్కి రాస్తున్నారు. ఎవరు పరిధిలో అయ్యే పని వాళ్ళు ఖచ్చితంగా జరుగుతున్న ఈ ఊర్లలో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. గిట్టంగా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మేము గిట్టంగా ఎంఆర్ఓకి చెప్తున్నాం. అది కార్యకర్త రైతుకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, మీరు రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తే పాపం ఎంఆర్ఓలు గిట్టంగా ఆర్డీఓ దగ్గర గిట్టంగా ఎక్కడ పెండింగ్ లేకుండా బిల్సులు అన్ని గిట్టంగా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు, ఫైళ్ళు మొత్తం గిట్టంగా ఏ రైతు లబ్ధిదారు ఉంటాడో ఆ రైతుకు క్లియర్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల కాలం పనిచేసినప్పుడు ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఒకసారి ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఏనాడు కూడా తెలంగాణ ప్రజల గురించి, సామాన్య ప్రజల గురించి మాట్లాడని కవిత సామాజిక తెలంగాణ రావాలి, బీసీల రిజర్వేషన్ అనేది అమలు కావాలనే కోణంలో బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం ఆమె అనేక సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడడం జరుగుతుందన్న. ఎన్నడూ కూడా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత ఈ రోజు మాట్లాడడానికి కారణం ఏమనుకుంటున్నారన్న? ఎందుకంటే బీసీ నాయకులు అనేక మంది ఉన్నారు, ఎస్సీ నాయకులు అనేక మంది ఉన్నారు, ఎస్టీ నాయకులు అనేక మంది ఉన్నారు. ఈ నాయకుల గురించి ఏనాడు కూడా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడనటువంటి కవిత ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటన్నా? గతంలో నిజామాబాద్ నుంచి ఆమె నివాడితే పసుపు రైతులు అందరి గిట్టంగా ఏకమై ఊడగొట్టడం జరిగింది ఆమె. ఎందుకంటే రైతులకు ఎక్కడ గిట్టంగా న్యాయం చేయలేదు, ఎస్సీలకు న్యాయం చేయలేదు, ఎస్టీలకు న్యాయం చేయలేదు, బీసీలకు ఎవరికి గిట్టంగా న్యాయం చేయలేదు వాళ్ళు. దాని ఏంటంటే ఆమెను ఒక హైలైట్ చేసింది కేసీఆర్. ఏంటంటే మేము తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది ఎప్పటి నుంచో ఉంది, తాతల నుంచి తరతరాల నుంచి తండ్రుల నుంచి. సద్దల బతుకమ్మ అనేది దసరా పండుగ కన్నా ముందు వారం రోజుల ముందు భజనలు చేసుకుంటా, బతుకమ్మలు ఆడుకుంటా, పాటలు పాడుకుంటా సెలరు నిండితే సెలరాళ్లకు ప్రతి ఇంటికి బతుకమ్మ చేసి గౌరమ్మం చేసుకొని ఆటలు పాటలు ఆడుకుంటా తీసుకుపోయి సెలరాలు వదిలిపెట్టేది. తెలంగాణ తల్లి ఏదైతే బతుకమ్మ రకంగా ఉన్నదో, ఈయన ఏంటి తెలంగాణ తల్లిని పక్కకు పెట్టిండు. ఈమెను కవితను తీసుకొచ్చి తెలంగాణ తల్లి లెక్క చేసి ఆమె పైసలన్నీ 100 కోట్లు 200 కోట్లు అని బతుకమ్మ పేరు మీద తీసుకొని మొత్తం కాజేసి తిన్న టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కవిత గారి గిట్టంగా అదే పని చేశారు. అవన్నీ చేసి ఇవి సరిపోతలేవని చెప్పేసి లిక్కర్ స్కామ్లో పోయి ఢిల్లీలో కొంతమంది పార్ట్నర్లు కలుపుకొని ఢిల్లీలో లిక్కర్ స్కాము చేసి బీజేపీ నాయకులు ఆమెను భయపట్టించి 4 రోజులు జైలు వేసినట్టు ఉంచి మళ్ళీ బయటకు తీసుకొచ్చి అందులో వాటా బీజేపీ నాయకులు గిట్ట తీసుకొని ఇప్పుడు ఆమెను బయటకు వదిలిపెట్టారు. బయటకు వదిలిపెట్టిన తర్వాత మొన్న లెటర్ రాసింది, తండ్రితోని బిడ్డే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఇంటికి పోయి మాట్లాడుకోవచ్చు తల్లితో తండ్రితోని. ఆ మాత్రం టైం లేకుండా ఆమె మాట్లాడలేకుండా బీజేపీ నాయకులు భయపట్టించి నువ్వు లెటర్ రాసి నువ్వు ఇట్లా బయట పెడితే మాత్రమే నీకు కేసు ఉండదు, లేకపోతే నీ మీద కేసు అవుతుందని భయపట్టిస్తే ఈమె ఆడ లెటర్ రాసి బహిరంగ చెప్పుకోవడం జరిగింది. చెప్పకపోతే ఈమె మళ్ళీ జైలుకు పోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆమె లెటర్ రాసి బహిర్గతంగా చేసి దయ్యం పట్టింది అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో అందరికీ దయ్యం పట్టింది. ఇప్పుడు సంతోష్ రావుకు దయ్యం పట్టింది, హరీష్ రావుకు దయ్యం పట్టింది, కేటీఆర్కు దయ్యం పట్టింది, కేసీఆర్కు ఆ రోజు దయ్యం పట్టింది, ఈ రోజు దయ్యం పట్టింది, బయటికి వెళ్ళాడు అయిపోయా. ఈ కవిత గిట్టంగా దయ్యం పట్టింది. ఇంకా ఈ కుటుంబం అంతా ఇట్లా కావడానికి వాళ్ళకి దయ్యం పట్టి ఈ రకంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ధర్మం అధర్మం అనేది ఎప్పటికైనా ఉంటుంది. ధర్మం ఖచ్చితంగా ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుంది. అడ్డగోలిగా ప్రజలల్లా దోసుక తిని రైతులను ముంచి మామూలు దగ్గర భూములు గుంజుకొని ఇది చేసిరు కాబట్టి పాపం పండుతుంది. పాపం ఇంకా గిట్టంగా అన్నది ఖచ్చితంగా చూపిస్తుంది. ధర్మం అనేది గెలుస్తుంది, అధర్మం అనేది గెలవదు. ఇప్పుడు ధర్మానికి వాళ్ళు లేరు, ఇట్లా మొత్తం లోడ్ చేసిరు కాబట్టి ఇప్పుడు ఆ పాపం అనేది పండుతుంది, ఆ పాపం చుట్టుకున్నది వాళ్ళకు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది 3 ముక్కలు అయింది అనే కోణంలో చర్చ నడుస్తుంది. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అలా తండ్రికి లెటర్ రాసిన తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుందన్న? ప్రధానంగా ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది? ఎందుకంటే పార్టీలో లుకలుకలన్నీ స్టార్ట్ అయిన కావడం జరిగింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పోటీగా ఉంటుందా, లేదంటే బీజేపీ పోటీగా మీకు ఉంటుందా? మాకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి
బీజేపీ పోటీలో ఉండదు, మాకు టీఆర్ఎస్ పోటీలో ఉండదు. బీజేపీ మాకు ఎక్కడ గిట్టంగా, బీజేపీ మాకు ఎక్కడ గిట్టంగా మేము లెక్కలో తీసుకోలేము. టీఆర్ఎస్ నాయకులు 3 ముక్కలు కాదు 4 ముక్కలు అయిపోతుంది, అది ఉండదు. రైతులు మొత్తం మా వైపే ఉన్నారు, ఊర్లలో ప్రజల గిట్టంగా మా వైపే ఉండి ఆ పాలన బాగలేదని చెప్పేసి కాంగ్రెస్ పాలన తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పాలన తీసుకొచ్చింది. మా రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ వాళ్ళకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. ఆ పాలన బాగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంటుంది, కాంగ్రెస్ పాలనే బాగుంటుంది, ఇందిరమ్మ రాజ్యం అయితేనే బాగుంటుంది, ఇది అందరికి అండగా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ 2 పార్టీలతో మేము కోల్చుకునే మా లెక్కలనే లేవు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా కసిరెడ్డి గెలిచిన తర్వాత ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటన్నా? మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినాక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకంగా రోడ్లు ఏ తండగిట్టంగా డాంబర్ రోడ్డు మిగిలొద్దని మీటింగ్లో సభలలో చెప్పారు. ఏ తండకు మిగిలొద్దు, ఏ విలేజ్కి మిగిలొద్దు, ఏ గూడానికి మిగిలొద్దు, కరెంటు లేని ఊరు ఉండొద్దు, డాంబర్ రోడ్ లేని ఊరు ఉండకూడదు అని చెప్పేసి కంకణం కట్టుకొని 100 కోట్లు తీసుకురావడం జరిగింది. సబ్ స్టేషన్లకు వస్తే కరెంటు గురించి వస్తే ఇప్పటికే 600 ట్రాన్స్ఫారాలు ఇచ్చారు, ఇంకా ట్రాన్స్ఫారాలు ఇస్తున్నారు. నిన్న గిట్టంగా ఒక 50 ట్రాన్స్ఫారాలు వచ్చినాయి. 8 సబ్ స్టేషన్లు ఇస్తే ఇలా మామూలు ఊర్లకు అంత గిట్టంగా రైతులు అంత గిట్టంగా మొక్కుతున్నారు. ఇప్పుడు రైతులకు అంత గిట్టంగా ఉపయోగపడుతుంది, ఇబ్బంది ఉండదు మనకు అని చెప్పేసి 8 సబ్ స్టేషన్లు అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మనకు రైతులకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. గతంలో ఏ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గిట్టంగా 8 సబ్ స్టేషన్లు ఎప్పుడు గిట్టంగా రాలేదు. నేను దగ్గర 2001 నుంచి నేను కంటిన్యూ పనిచేస్తూ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు గిట్టంగా నేను చూడలేదు 8 సబ్ స్టేషన్లు రావడం. బాగుంది, ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి గిట్టంగా మంచిగా నా ఏరియా, నా ఊరు, నా తాలూకా అని చెప్పేసి ముఖ్యమంత్రి గిట్టంగా బాగా చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు గిట్ట నిద్రపోకుండా సెక్రటరేట్ కానీ మినిస్టర్ల దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ తిరిగి పనులు తీసుకొచ్చి ప్రజలకు ప్రాబ్లాలు లేకుండా అన్ని సాల్వ్ చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అంటే దేశానికి కావచ్చు లేదంటే రాష్ట్రానికి కావచ్చు అన్న, రైతులే దేశానికి వెన్నెముక అంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ప్రధానంగా ఏ విధంగా ఉన్నారన్న రైతన్నలు అనేది? ప్రధానంగా ఈ 500 రూపాయల బోనస్ కావచ్చు, లేదంటే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే విద్యుత్ ఉండదు, మొత్తం చిమ్మ చీకట్లు కూరుకుపోతుంది అనే కోణంలో ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థానంలో రైతులకు మేలు జరిగిందనే కోణంలో రైతన్నలు సంతృప్తిగా ఉన్నారని మీరు భావిస్తున్నారన్న? టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ పాలన రాకముందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కరెంటు తీసుకురావడం జరిగింది. మధ్యన వచ్చి ఏదో పౌడర్ వేసుకొని ఉరుకులాడింది కాదాలు. ఆ రోజైన కాంగ్రెస్ పార్టీ, ఈ రోజైన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గిట్టంగా ట్రాన్స్ఫారాలు, తంబాలు అన్నీ 100 కొద్దిగా ఇచ్చారు. ఇప్పటికి గిట్టంగా రైతులు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు కరెంటు బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు ట్రాన్స్ఫారాలు బాగా ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ వస్తేనే రైతే రాజు అంటే రైతే ఎన్న ముక్కలు అంటే ఇక్కడ బోనస్ ఇచ్చి గిట్టంగా రైతులను ఆదుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తే ఏంటంటే రైతులకు డ్రిప్ సబ్సిడీ ఉంటుంది, స్ప్రింక్లర్ సబ్సిడీ ఉంటుంది, బోర్ మోటార్ సబ్సిడీ ఉంటుంది. ఇది రైతులకు చూసేది మాత్రమే కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఏ పార్టీ వచ్చినా గిట్టంగా రైతులను మందలిచ్చేది లేదు, రైతులను చూసేది లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రైతులు ఎంబడి ఉంటుంది, రైతులు గిట్ట కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటారు. ఓకేనా, థ్యాంక్ యూ.